సరే ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మొన్న ఒక రాప్తాడు పర్యటనకెళ్ళినప్పుడు హెలికాప్టర్ ధ్వంసం అయిపోయింది గదా! అప్పుడు వైసీపీ వాళ్ళు విపరీతంగా ఇదంతా కూడా ఆయన్ని చంపడానికి కుట్ర పన్నారు, హెలికాప్టర్ ధ్వంసం చేశారు, రాళ్ళు విసిరారని జెప్పేసి అన్నారు. కూటమి ప్రభుత్వం దాని మీద విచారణ చేపట్టింది. పోలీసులు విచారణ చేస్తున్నారు. నిన్న ఆ హెలికాప్టర్ పైలట్‌కు, కో పైలట్‌కి నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని కూడా పిలుపునిచ్చారు. సో, ఇప్పటికి కూడా ఇది పోలీసుల వైఫల్యమే ఇది ఆ యాంగిల్‌లో ఎంక్వైరీ చేయాలి. అక్కడ ఎవరు కూడా పోలీసులు లేరు. జనమంతా వచ్చేసారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఇది చంపడానికి మాత్రమే కుట్ర పన్నారు. అనవసరంగా మీరు పైలట్‌లని ఈళ్ళని ఇది చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్. ఈ మీరేం చెప్తారు ఈ సార్? ఆరోపణలో ఏదో ప్రభుత్వం మీద బురద జల్లేదానికి ఆరోపిస్తున్నట్టే. హ్మ్. ఈ అది ఈ ప బా ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెళ్ళినా ఏదో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఒకవేళ సీట్లు రాకపోయినా హ్మ్. పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉంటారు గదా! హ్మ్. ఉండినప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు గందరగోళంలో ఏదో అద్దం హెలికాప్టర్ అద్దం బయలింది. హ్మ్. అద్దం బయలుంటే అది జగన్మోహన్ రెడ్డిని చంపేదానికి కుట్ర పన్నినారని ఆరోపణలు చేసినారు. హ్మ్. ఆరోపణలు చేసినాక ప్రభుత్వం దర్యాప్తు జరిపించాల్సిందే. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. హ్మ్. పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఏమొస్తాయో చూడాల. హ్మ్. ఎందుకంటే అది ఇప్పుడున్న కొంత మేరకు సమాచారం మేరకు ఈ వాళ్ళ అభిమానులు తొక్కిసలాటలోనే ఆ అద్దం పగిలిందనేది ఉంది. హ్మ్. అది కుట్ర జగన్ చంపేదానికి హెలికాప్టర్ అద్దం పగలగొడితే జగన్ మీద చంపేదానికి కుట్రట్టయితుంది. ఓకే. అంటే సార్ ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో కంప్లీట్‌గా పోలీసులు ఆ హెలీప్యాడ్ చుట్టూ ఎవరు కూడా లేరు. సో, మామూలుగా ఒక మాజీ సీఎం హెలికాప్టర్ దిగినప్పుడు దాని చుట్టూ బారికేడ్‌లు ఏర్పాటు చేసి జనాన్ని అక్కడే కంట్రోల్ చేయాలి. ఇక్కడ పోలీసు వైఫల్యం కనిపిస్తుందని చెప్పేసి ఆ వీడియోలు వైరల్ కాదు, చేస్తున్నారు. ఆయన మాజీ సీఎంఏ గాని, హ్మ్. కానీ ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యే. హ్మ్. ఆయనకిచ్చే ప్రోటోకాల్ ప్రకారం ఆయనకిస్తారంతే. ఆయన గతంలో మాదిరి ఆయన ముఖ్యమంత్రిగా ల్యాండ్ అయినప్పుడు ఎవరిని పోనీయకుండా పోలీస్ బందోబస్తులు ఇవన్నీ రావు గదా! హ్మ్. రానప్పుడు ఆయన డబ్బుంది కాబట్టి హెలికాప్టర్‌లో వస్తన్నారు. హ్మ్. ఇంకొకరైతే ఎమ్మెల్యేగా ఉన్న స్థాయి వ్యక్తి హెలికాప్టర్‌లో పోవాలంటే పోగలుగుతాడా? పోలేరు. ఆయన దగ్గర ఆర్థిక స్తోమత ఉంది కాబట్టి హెలికాప్టర్‌లో పోయి దిగినారు. హ్మ్. ఆయన అభిమానులతో అది రక్షించుకోవాల్సింది గానీ, పోలీసు గతంలో మాదిరి ముఖ్యమంత్రికి ఇచ్చినట్టు సెక్యూరిటీ ఇమ్మంటే అది హాస్యాస్పదంగా ఉంటది. ఓకే. సార్ ఇప్పుడు ఈ కో పైలట్ అండ్ పైలట్ వీళ్ళిద్దరిని విచారణకు పిలిచారు. అంటే అది ఎగిరే టైంలో మీరెందుకు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయలేదన్న కోణంలో పిలిచినట్టుగా చెప్తున్నారు. మరి వీళ్ళ యాంగిల్ ఏమన్నా ఉండే ఛాన్స్ ఉన్నాయా సార్? కాదు, కాదు. అది ల్యాండ్ అయ్యేదానికి ఏవియేషన్ పర్మిషన్ ఉండింటది గదా! హ్మ్. ఏటీసీలో వాళ్ళది తీసుకుంటారు. ఓకే. ఆ అనుమతులు తీసుకుంటారు. హ్మ్. ఇవి ఎందుకంటే హెలికాప్టర్‌లో ఎక్కడైనా దించొచ్చు. ల్యాండ్ అవ్వచ్చు. హ్మ్. కొంత హెలికాప్టర్ దిగేటానికి కావాల్సినంత గ్రౌండ్ ఉన్నప్పుడు, ఆ గ్రౌండ్‌ను కొంచెం రోలింగ్ చేసి గట్టిపరచాల. అది దిగినప్పుడు ప్రెషర్ పడతది కాబట్టి. అయి ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ దిగొచ్చు. దానికి పోలీసుల పర్మిషన్ అవసరం లేదు. ఏటీసీ పర్మిషన్ ఉంటాయి. ఓకే. సార్ ఇటు టీడీపీ నుంచి దీనికి కూడా గట్టి కౌంటర్‌లేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జెడ్ ప్లస్ కేటగరీ కోసము భద్రతా వైఫల్యం ఉంది చూడండి అని జెప్పేసి ఆయన ఒక డ్రామా ప్లే చేసి జెడ్ ప్లస్ కేటగరీ సెక్యూరిటీ కోసం ఇదంతా డ్రామాలాడుతున్నారని వీళ్ళు విమర్శలు చేస్తున్నారు. యాంగిల్‌లో ఉండే ఛాన్స్ ఉన్నాయా సార్? ఉండొచ్చు. అంటే అంత దూరం పోతాడు జగన్మోహన్ రెడ్డి అంత ఆలోచన చేస్తాడని నేను అనుకోవటం లేదు. హ్మ్. ఏది ఇటువంటిది సృష్టించి దానికి జెడ్ ప్లస్ కేటగిరీ సంపాదించుకునే దానికి అటువంటి పనులు చేస్తారని నేను అనుకోవడంలే. హ్మ్. కాకపోతే ఇప్పుడు పోలీసులు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినంత భద్రత ఇవ్వరు. హ్మ్. అవి వాళ్ళ పార్టీ కార్యకర్తలు అక్కడ ఎవరైతే నాయకుడు ఆయన వచ్చేదానికి ఆర్గనైజ్ చేసినారో ఆయన చూసుకోవాల్సింది అది బాధ్యత. హ్మ్. ఆ జనం హెలికాప్టర్ రావడము, హెలికాప్టర్ చుట్టూ వెళ్తారు కదా చాలా మంది జనము. ఒకవేళ నాయకుడిని చూస్తారో లేదో హెలికాప్టర్‌ను చూసేదానికి కూడా వెళ్తారు కదా! హెలికాప్టర్ చూడని వెళ్ళిన జనమైతేనేమి, జగన్మోహన్ రెడ్డిని చూడని వెళ్ళిన జనమైతేనేమి వీళ్ళందరూ తొక్కిసలాటలో అది ఏదన్నా రాయి తగిలిందో మరి దానంతట అది అవుతుంది ప్రెషర్‌కు పగిలిపోవచ్చు కూడా. హ్మ్. అది అందుకని సాంకేతిక పరంగా ఉండేదానికోసం ఏమైనా అట్లా ఏమన్నా పగిలిందా అనే దానికి సాంకేతిక పరంగా ప్రెషర్‌కి ఏమన్నా పగిలిందా? ల్యాండ్ అయినప్పుడు కుషన్ ఉంటది కదా! హ్మ్. అప్పుడేమైనా పగిలిందా అనే దాన్ని కనుక్కునేదానికి విశేషీకరణ కోసం పోలీసులు పైలట్, కో పైలట్‌కు నోటీస్ ఇచ్చిండొచ్చు. ఓకే.
సార్ ఈ ఇష్యూని వైసీపీ వాళ్ళు చాలా రైజ్ చేయడం, ఇష్యూ చేయడం దీని పట్ల అటు టీడీపీ వాళ్ళు కూడా ఒక విమర్శ చేస్తున్నారు. నీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్యూ కామనే. అంతకుముందు కోడికత్తి అని చెప్పేసి ఆయన ప్రాణానికి ప్రమాదం ఉందని చెప్పేసి అప్పుడు ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత గులకరాయి ఇష్యూ ఎలక్షన్స్ ముందు. ఇప్పుడు ఏరోప్లేన్ ఇది ఇష్యూ. ఇలా ప్రతిసారి తన ప్రాణానికి ఏదో ప్రమాదం ఉందని డ్రామాలు ఆడుతున్నారు తప్పితే ఇంకేది లేదు. మీరు అంత ఇష్యూ చేయాల్సిన పని లేదని అంటున్నారు. ఇప్పుడు అయి సరే అతను వేసిన డ్రామానే అనుకుందాము. హ్మ్. డ్రామానే అనుకున్నప్పుడు ప్రభుత్వం ఉంది. హ్మ్. ప్రభుత్వం విచారణ చేసి నిజాన్ని తెలియజేస్తే పోతుంది. అదేం పెద్ద సమస్య. ఓకే. అంటే ఈలోపు వైసీపీ వాళ్ళు ఆగట్లేదు కదా! వాళ్ళు ఆ వైసీపీ వాళ్ళు ఆగేదేముంది? వాళ్ళు చేసేదేముంది? ప్రభుత్వాన్ని ఏం చేస్తారు? హ్మ్. దానికేం సంబంధం ఉంది? ఊరికే మాట్లాడొచ్చు కానీ హ్మ్. విషయము పోలీసు దర్యాప్తు చేసినప్పుడు, ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు విషయం తెలుస్తుంది. సాంకేతిక పరంగా ఏమైనా ఒక మారు ఏమైతుందంటే ల్యాండ్ అయినప్పుడు కొంచెం కుషన్ ఉంటుంది. హ్మ్. పైలట్ స్లోగా దించితే పర్వాలేదు. హ్మ్. ఒత్తిడి షాక్ అయిందంటే అప్పుడైనా అని విండ్షీల్డ్స్ పగిలేదానికి అవకాశం ఉంది. అట్లా ఏమన్నా సాంకేతిక పరమైందా ఇదా అన్నప్పుడు ఇది ప్రభుత్వం ఉంది, దర్యాప్తు చేయొచ్చు. గతంలో అటువంటి కేసులు అవి వచ్చినాయి. అందులో ఏమి లేదని తేటతెల్లమైంది. కోడికత్తి కేసులో కానీ, గులకరాయి కేసులో కానీ తేలింది. దానివల్ల ప్రజల్లో అతనికి చెడు చెడ్డ పేరే వస్తుంది కదా అంట. ఓకే సార్.